దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివి ఆరాధన క్రమంలో మనము ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనము చదువుతున్నాను, దయచేసి ఆలోచించి. కాబట్టి యేసు మీరును కూడా వెళ్ళవలనని విన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క మాటలు మన వెలుగులో దీవించిన కాక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు చేత నడిపించిన ప్రభువ, దేవ దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం అందునైనా మరి చదవబడిన లేఖను మా వెలుగులో అయ్యా అందరిలోనైనా ఇది ఫలభరితంగా చేయండి, ఆశీర్వాదంగా మార్చండి, రక్షణకరంగా మార్చండి. దేవ, అద్భుత కార్యంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవనాతో మాతో అందరితో మీరు మాట్లాడమని కృప చూపించమని సహాయంగా ఇచ్చింది. యేసయ్య నామమున ఉంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు తన 12 మంది ఆ శిష్యులతో చెప్తున్న మాట మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారిని చాలా మంది విడిచి వెళ్ళిపోయినట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం. 67లో అంటాడు, 67వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి అంటున్నాడు. అప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? 60వ వచనం చూడండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోలేదు. ఒక కఠినమైన మాట విన్నారు. ఒక కఠినమైన మాట వినడమును బట్టి ఇది ఎవడు వినగలడని చెప్పి యేసు తన శిష్యులను దీని గురించి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, దేవుని బిడ్డలారా, ఒక కఠినమైన మాట విన్నారు గనుక ఇది ఎవడు వినగలడని చెప్పి యేసు ప్రభుల వారిని వెంబడించుట అనేకులు వెనక తీశారు. 66వ వచనం. చాలా మంది శిష్యులు వెనక తీశారు. ఎందుకు వెనక తీశారు అంటే, ఒక కఠినమైన మాట విన్నారు. 60వ వచనంలో ఒక కఠినమైన మాట. ఆ కఠినమైన మాట ఏంటి అంటే 54లో, నా శరీరము తిన రక్తం త్రాగువాడు ఇంత జీవం గలవాడు అని అక్కడ ఒక మాట యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. 64, నా శరీరం తిన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత దినం నిన్న వాణ్ణి లేపుతాను అంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగాలి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నా శరీరము తిని రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్తున్నాడు. 62వ వచనం చూడండి. అలాగైతే మనుష్య కుమారుడు, దయచేసి మనుషుల యొక్క శరీరం ఎలాగుతుందో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క శరీరం ఎలా తింటాము అని చెబుతూ ఉన్నారు. ఆ వచనములో మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మనుషుని శరీరం ఎలా తింటాము అని చెప్తాడు. చూసారా మాట? చదవండి.
ఒక మనుషుని శరీరం ఎలాగూ భుజించగలము? యూదులు తన శరీరమును ఎలాగూ తినని. ఎన్నో వచ్చింది చెప్పండి అది? 52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదిస్తుంది. ఈయన శరీరం ఎలాగూ తిననీయగలడు? ఈయన నా శరీరం తినమంటాడు, నా రక్తం తాగమంటాడు. ఒక మనుషుల శరీరం తిందామా అని ఒకరినొకరు వాళ్ళు వాదించుకుంటూ అభ్యంతరపడ్డారు. 61వ వచనం, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అంటే అభ్యంతరపడ్డారు. దేవుని బిడ్డలు, యేసు శిష్యులు వెనకదీశారు. ఎందుకనగా ఒక కఠినమైన మాట విన్నారు. ఆ కఠినమైన మాట ఏంటయ్యా అంటే ఆయన శరీరము రక్తము తిని త్రాగాలని యేసు ప్రభువు వారు చెప్పాడు. వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటంటే ఒక మనుషుని శరీరం ఎలా తింటాం, ఎలా తినగలడు? దీని వలన వాళ్ళు అభ్యంతరపడ్డారు. కనుక ఆనాటి నుండి చాలా మంది వెనక తీశారు. యేసును వెంబడించలేదు, వెనుకకైపోయారు, వదిలేశారు. అమ్మ బాబు ఈయన చాలా ప్రమాదకరంగా ఉన్నాడు, ఈయన శరీరం తినమాటేంటి, మనం ఏమన్నా నరమాంస భాక్షకులవా అని చెప్పేసి చాలా మంది యేసయ్యను విడిచి వెళ్ళిపోయారు. ఇలాగ అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. 12 మంది మాత్రమే మిగిలిపోయారు. చివరికి అందరూ వెళ్ళిపోయారు. చాలా మంది యేసును వెంబడించారండి. వాస్తవానికి చాలా మంది వెంబడించారు. జనసమూహంలో ఆయనను వెంబడించాయి. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని వెంబడించే వారు కొద్దిమంది కాదు. 8వ అధ్యాయము 1వ వచనం, ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు జనసమూహములు ఆయనను వెంబడిస్తా ఉన్నాయి. జనసమూహములు ఆయనను వెంబడిస్తున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 25వ వచనము పైన, గలిలయ, దెకపోలియా, యెరూషలేము, యూదయందు ప్రదేశం నుండి యోర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించేది. 25 మొదట్లో 5వ వచనంలో ఏమన్నాడు? 1వ వచనంలో ఆయన ఆ జనసమూహములను చూసి, జనసమూహములు యేసును వెంబడించాయండి. కొద్దిమంది కాదు, జనసమూహములు వెంబడించారు యేసు ప్రభువు వారు. జనసమూహములు వెంబడించారు. ఒక కాలం, ఒక సమయం వచ్చింది. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే తన శరీర రక్తం తినమని ఆయన ఆజ్ఞాపించాడో అందరూ అభ్యంతరపడ్డారు. ఇది కఠినమైన మాట అన్నారు, ఇది ఎవడు వినగలడన్నారు. ఆనాటి నుండి యేసుని వెంబడించడం మానుకున్నారు, వెనుకదీశారు, వెనుకకైపోయారు. యేసుని వెంబడించలేదు, వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. మిగిలింది 12 మంది శిష్యులు మాత్రమే. 67 మనం చదివిన వాక్య భాగం. కాబట్టి యేసు మీరును కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఎవరిని అంటున్నాడు ఈ మాట? శిష్యులని అంటున్నాడు. అందరూ వెళ్ళిపోయారయ్యా, ఇక మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. బతిమాడడం లేదు యేసు ప్రభువు. బాగా గమనించండి. బాబు అందరు వెళ్ళిపోతున్నారా, మీరు కూడా వెళ్ళిపోతారా ప్లీజ్ అన్నాడు. అయితే భ్రమ పెట్టలేదు యేసు ప్రభుల వారు, బతిమలాడలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరిని బతిమలాడలేడు యేసు ప్రభుల వాడు. ప్లీజ్ రండి, నా దగ్గర రండి, నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి. ఎవరిని బతిమలాడలేడు యేసు ప్రభువు. మీ ఇష్టం, మీ చాయిస్. మీ ఇష్టం ఉంటే వెంబడించాలి, లేకుంటే మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అన్నాడు. తన 12 మంది శిష్యులను కూడా చెప్తా ఉన్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, మీకు కూడా అవకాశం ఉంది, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పాడు తప్ప ఏదో మాయ చూసి, మారడికాయ చేసి, భ్రమ పెట్టి, ఏదో ప్రలోభ పెట్టి నన్ను వెంబడించండి, నన్ను నమ్మండి, నా మతంలోకి రండి యేసు ప్రభువు వారు ఎప్పుడు చెప్పలేదండి. ఈనాడు లోకంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే మత మార్పిడి చేస్తున్నారు, యేసు మతంలో కలుపుకుంటున్నారు, డబ్బులిచ్చి మారుస్తున్నారు, ఏదో సదుపాయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి
వినపడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా దుష్ప్రచారమే, ఇదంతా కూడా అబద్ధములు, అన్యాయంగా మాట్లాడుతున్న మాటలు, జ్ఞానమును విడిచి మాట్లాడుతున్న మాటలు, న్యాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మాటలు. దేవుని బిడ్డలారా, వింటున్న వారు ఆలోచించండి, గ్రహించండి. యేసుప్రభువు వారు అన్నాడు, మాయ చేసి రండి అని చెప్పి. ఏ మాయ చేయలేదు, మీ ఛాయిస్ అన్నాడు. వస్తే రండి, పోతే పోండి, మీ ఇష్టం. మీ ఇష్టం ఉంటే వెంబడించండి, లేకపోతే వెళ్ళిపోండి తప్ప బలవంతంగా ఎవరిని మార్చలేదు, రమ్మని చెప్పలేదు. ఈనాడు కూడా క్రైస్తవ బోధకులు, ప్రచారకులు, సేవకులు బలవంతంగా ఎవరిని మార్చడం లేదు, ప్రలోభ పెట్టడం లేదు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. ఎవరి సువార్త వారు ప్రకటించండి, ఎవరి ధర్మను వారు పాటించండి. వారికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉండాలి. భారత రాజ్యాంగ ప్రకారము మత స్వేచ్ఛ ఉంది, భావ స్వాతంత్ర హక్కు ఉంది. వాళ్ళ భావములు వారు ప్రకటించవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వారికి తెలుపుకోవచ్చు. ఇతర మతాలకు భంగం కాకుండా ఎవరి యొక్క మతాలను, ధర్మములను గాయపరచకుండా ప్రకటించుకోవచ్చు. వారి హక్కు ఉంది రాజ్యాంగంలో. ఎవరినైనా ప్రకటించుకోవచ్చు అండి, ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు, ఏ ధర్మమునైనా ప్రకటించుకోనివ్వండి. ఎందుకు మీకు అభ్యంతరము? ఎందుకు మీకు బెంబెలెత్తిపోతున్నారు? అసలు ఇది సమస్యనే కాదు, ఇది దేశ సమస్య కాదు. దేశ సమస్య, దేశంలో ఉన్న సమస్య ఎన్నో ఉన్నాయి. మనకు కావాల్సిన అవసరతలు, అవకాశాలు లేక దేశంలో ఎన్నో తల్లడిల్లిపోతా ఉన్నారు ప్రజలు. కావాల్సిన కనీస వసతులు లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఆర్థిక స్తోమత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోతూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. కులము చేత ఎంతో అణచివేత జరుగుతూ ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఎన్నో సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ పట్టించుకోకుండా ఈనాడు మతోన్మాదులు చేస్తున్న పనికి మారిన పనులు, డబ్బులకు అమ్ములు పోయి ఎవరో ఇస్తున్న డబ్బులకు పని చేస్తూ ఈనాడు యేసు మతం ప్రకటించొద్దు, యేసు బోధన చేయొద్దు, ఇది పరాయి మతం అని ఏదైనా పిచ్చి పూతలు వస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తప్పు. గ్రహించండి. చెవుల పడ్డ 10 మాట నమ్మొద్దు. విజ్ఞానులు వినేవారు గ్రహించాలి. వాడు ఏదో చెప్తున్నాడు, మరుగుతున్నాడు అని చెప్పాను మాటలు పట్టించుకోవడం కాదు, సొంతగా ఆలోచించాలి. చెప్తున్నది ఏందో ఆలోచన చేయాలి. మత ధర్మము, మత బోధ అది దేశ సమస్య కాదండి, అది పర్సనల్. ఎవరి మతం వాళ్ళు నమ్ముతారు, అంగీకరిస్తారు. ఈనాడు నాకు యేసుప్రభువు వారంటే ఇష్టం, ఆ మార్గం అంటే ఇష్టం, అది నేను అంగీకరించాను, అందులో నడుస్తున్నాను. రేపు నాకు ఖురాన్ అంటే ఇష్టం ఉంటుంది, ఆ ఒక క్రమము, ఆ బోధ, ఆ ఒక మత సిద్ధాంతం నాకు ఇష్టం ఉంది, నేను దాంట్లోకి వెళ్తాను. లేకపోతే ఈ రెండు కావు, రాముడే ఇష్టం అని చెప్పేసి హిందుత్వంలోకి వస్తాను, రానివరా నన్ను? నా స్వేచ్ఛ లేదా భారతదేశంలో? ఎవరు ఏ మతమునైనా ప్రకటించుకోవచ్చు, నమ్ముకోవచ్చు. అసలు ఏ దేవుడు లేడండి, అసలు దేవుడే లేడని చెప్పి నాస్తికుని అయిపోతాను. నా ఇష్టం అండి, అది దేశ సమస్య కాదు కదా. దాన్ని ఎందుకు ఎవరు పట్టించుకోవాలి? ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరికి నచ్చిన దేవుడు నమ్ముకోవచ్చు, అది స్వేచ్ఛ. అందులోకి అసలు ఎవరు ప్రభుత్వం ఎంటర్ కావద్దు, ఏ వ్యక్తి కూడా జోక్యం చేసుకోవద్దు. ఆ బుద్ధి ఉండాలి ముందు. యేసుప్రభువు వారు బలవంతంగా రమ్మని చెప్పలేదు. ఈనాడు క్రైస్తవ బోధకులు, ప్రచారకులు బలవంతంగా ఎవరిని చేయట్లేదండి. చేయడం వల్ల ప్రయోజనమే లేదు మాకు. డబ్బులు ఇస్తే మాత్రం రక్షణ వస్తుందా? డబ్బులు ఇస్తే రక్షణ ఇస్తా అని చెప్పాడు యేసుప్రభువు వారు. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. గుర్రాన్ని తీసుకొచ్చి చెరువుతో నిలబెడతావా, నీళ్ళు తాగించవుగా? ఎవరి మత విశ్వాసం వాళ్ళు నమ్ముతాడు, వాళ్ళ ఇష్టము, వాళ్ళ నమ్మకం మీద వదిలేయాలి. అది ఇద్దరి
అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తాము, ఇష్టం ఉంటే కాపురం చేస్తారు, లేకపోతే చేయరాదు. నువ్వు ఎంత బలవంతంగా చేసినా కాపురం చేయరు, ఇష్టం ఉంటేనే చేస్తారు. ఇష్టం లేదు ఎట్లా నమ్ముతారు? ఒక ఒక మనిషిని ఇష్టం లేకపోతే వివాహం చేసుకోము, కాపురం చేయము. ఇష్టం లేని వస్త్రం వేసుకోవడానికి ఇష్టం ఉండదు, బట్టలే దానికి ఇష్టం. ఈ డ్రెస్ నాకు ఇష్టం లేదంటే అది వేసుకోవడానికి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేదంటే అదంట. ఇష్టం లేని ఒక వస్త్రాలు ఏమైనా వేసుకోము, ఇష్టం లేని పెళ్ళే చేసుకోము, ఇష్టం లేని వస్తువు ఏమైనా తీసుకోము. బలవంతంగా చేసుకుంటావా? దేవుడి విషయంలో ఎలాగ బలవంతంగా అవుతుంది? బలవంతం పెడితే ఎవరు మారరు, మారిన ప్రయోజనం లేదని చెప్తున్నా. కనుక దేవుని బిడ్డలారా, విజ్ఞానులారా, వింటున్నవారు గ్రహించండి. విశ్వాసము అనేది అది మన సొంతగా మన హృదయంలో మధ్యలో పుట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను, నా గుండు తీసి పిలక పెట్టి జంజన వేసి నామాలు పెడితే బాబునని అయిపోతున్నా. అరే నా వేషం చూస్తే కన్నా బ్రాహ్మణులు లాగా ఉంది, ఇప్పుడు నుంచి నేను బ్రాహ్మణుడు అంటున్నా. వేషం మార్చినంత మాత్రం వేషం మార్చిన మేము లోపడున్న విశ్వాసాన్ని మార్చుతావా? నువ్వు బలవంతంగా మార్చితే ఎవరు మారడు బాబు. యేసు కూడా మార్చలేదు. యేసే అంటున్నాడు, అందరు వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారని చెప్పి అంటా ఉన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారని చెప్తున్నాడు. స్వేచ్ఛ ఉంది. దేవుడు యేసు ప్రభువులో స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు ఉంటారు. కనుక ఈనాడు ఒక విషయాన్ని చెప్తున్నాను. యేసును ఎవరినైనా, ఇప్పుడు నేను యేసు ప్రభువుల వారిని నా సొంత దైవంగా నేను అంగీకరించాను, నా విశ్వాసం. కొందరు రాముని దేవునిగా నమ్ముతున్నారు, వారి విశ్వాసం. కొందరు అల్లాహ్ నమ్ముతున్నారు, వారి విశ్వాసం. ఎవరు భ్రమ పెట్టి బలవంతం చేస్తే ఎవరు మారనట్లుగా ప్రాణం పైన మారనండి. ఏదో డబ్బులు ఇస్తే, ఏదో ప్రారంభం పెడితే మారిపోయేంత తెలివి తక్కువ వాళ్ళు భారతదేశంలో లేరు. నా భారతీయులు అలాంటి వారు కాదు. ఏదో ఇస్తే మారిపోయేంత మరి అజ్ఞానులు, బలహీనులు భారతదేశ పౌరులు కాదు. తమను నమ్మిన దైవం కోసం ప్రాణమైన ఇస్తారండి. అది నా భారతదేశం. వారి నమ్మకాలతో కోసం ఎంత ప్రాణమైన ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఎవరు ఏమి ప్రకటించినా, ఎలాంటి బలవంతాలు చేసినా, దేవుని బిడ్డలారా, ఏ మతము వారైనా స్వేచ్ఛగా వారి ధర్మమును పాటించి వారి దేవుళ్ళను ఆరాధించుకోవచ్చు. మీకు నమ్మిన మతంలోనికి, ధర్మంలోనికి మీరు వెళ్ళొచ్చు. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, అది పౌరుని హక్కు. కనుక ఈ దినమున యేసు ప్రభుల వారిని నమ్మిన మేము ఎంత విశ్వాసము కలిగి ఉంటామంటే, అక్కడ భక్తుడు చెబుతున్నాడు, దయచేసి చూడండి మూలవాక్యము. కాబట్టి యేసు మీరును కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడగగా, అప్పుడు భక్తుడైన పేతురు చెప్తా ఉన్నాడు, యేసయ్య శిష్యుడు సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు అని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి యేసయ్య? నీవే కదా నిత్య జీవం గలవాడు. నిత్య జీవం వదిలి మేము ఎక్కడ వెళ్ళాలి? నిత్య జీవం ఎక్కడ ఉంది? నీలోనే కదా నిత్య జీవం. నిన్ను వదిలితే మాకు ఎక్కడ నిత్య జీవం దొరుకుతుంది? జీవం కలిగిన జీవాధిపతి నీవు, నాకు ప్రాణం పోసిన వాడను, సకల బ్రహ్మాండ విశ్వాన్ని కలగజేసిన వాడవు నీవు. మట్టిని మనిషిగా చేసి తన నాశనంలో జీవవాయువుది మనిషిగా చేసిన వాడవు నీవు. మనిషిని పుట్టించిన వాడవు నీవు, నిర్మించిన వాడవు నీవు, సకల విషయాన్ని కలగజేసిన వాడవు నీవు.
మనుషులను పాపం పరిహరించేవాడవు నీవు, నిత్య జీవించేవాడవు నీవు. నిన్ను వదిలి మేము ఎక్కడగా, నిన్ను వదిలి మాకు ఎక్కడ క్షేమం ఉంది, రక్షణ ఉంది, సమాధానం ఉంది. నీవే కదా జీవము కలిగిన దేవుడు అని ఆ భక్తులు సెలవిస్తాను. తన నమ్మిన విశ్వాసాని కోసం ప్రకటించుకుంటున్నాడు. దేవుని బిడ్డ ఎక్కడ వెళ్ళాలి? వెళ్ళడానికి ఒక దారి లేదు. నువ్వే కదా మార్గము, సత్యము, జీవమై ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా మనము యేసును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేవుని బిడ్డ దానియేలు గ్రంథము 3వ అధ్యాయం దయచేసి చూడండి ఒక మాట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి నేను చదువుతున్నాను చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నువ్వు నిలవబెట్టిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనము అని చెప్తాను. దేవుని బిడ్డ షట్టర్ మీద అభ్యర్థనకు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అగ్నిగుండంలో వేయాలి. ఇగో ఈ విగ్రహానికి ఈ ప్రతిమకు మొక్కపోతే అగ్నిగుండంలో వేసేయండి, నాకునే వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వదులుకున్నారు. విశ్వాసాన్ని వదులుకున్నారండి. విశ్వాసాన్ని వాళ్ళు అమ్మ బాబాయ్ చనిపోతామేమో, ఇప్పుడు దేవుడు వదిలేస్తామని చెప్పేసి వదులుకున్నారా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి? మేము సేవించుచున్న దేవుడు మేము మండుచుని వేడిమి గల ఈ అగ్నిగుండములను మమ్మల్ని తప్పిస్తాడు మనను. ఒకవేళ తప్పించకపోయినను మేము ఈ దేవుని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ విశ్వాసం అంత గొప్పదండి. ఈనాడు ఎవరు ఏది బెదిరించినా అదిరించినా దేవుని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అది నిజమైన విశ్వాసం అంటే. దేవుని మీద నమ్మకం, నిజ దేవుని మీద విశ్వాసం. రక్షించినా రక్షించకపోయినా, మాకు శ్రమే కలిగి, అవమానమే కలిగి, నిందలే కలిగని, ఉపద్రవమే వచ్చిన, కలుగు కాటకాలు వచ్చిన, ఏది వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలో ఎడబాపదంతే. ఇది క్రైస్తవుని విశ్వాసం. దేవుని బిడ్డలారా, భక్తులకు విశ్వాసం మనం నేర్చుకోవాలి. అవిశ్వాసాన్ని మనం వెంబడించాలి. వాళ్ళు మాదిరి ఉంటారు. ఎవరో ఏదో అన్నారు, ఏదో చేస్తారని ఏ దానికి భయపడని అవసరం లేదు. మనకున్న విశ్వాసము మనం అనుసరిస్తాము. ఇతర ధర్మములు ఉన్న విశ్వాసం వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళ ధర్మం కోసం, వాళ్ళ దేవుని కోసం వాళ్ళు కూడా ప్రాణం పెడతారండి. విశ్వాసం అంటే అదే. మరి మా విశ్వాసం కోసం మేము నమ్మకంగా ఉంటాం. ఇక్కడ వచ్చింది ఒక విషయం మాత్రమే. ఏమిటో తెలుసా? ఎవరి ధర్మాన్ని వారు ప్రకటించుకునే స్వేచ్ఛ కలిగించాలి. ఆ నమ్మిన ధర్మమును ఎవరైనా పాటించవచ్చు, నమ్మవచ్చు, అవలంబించవచ్చు. దానికి ఎవరు కూడా అభ్యంతరపరచొద్దు. ఇది నేర్చుకోవాలి. ఇలాగ అభ్యంతరపరుస్తూ అడ్డగిస్తున్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు నిజమైన వ్యతిరేకులు, వాళ్ళు నిజమైన అడ్డంకులు. వారే మీద సమస్య, అసలు సమస్య. ఎవరి ధర్మాన్ని వారు పాటించుకోకుండా అడ్డుపడే వారే సమస్య. అలాంటి వారు వచ్చి బయటికి రండి. నిజమును సత్యము తెలుసుకోండి. సత్యము మీరు తెలుసుకొని ఏది సత్యమో మీకు అర్థమైతే దాన్ని పాటించండి. దానికోసము మీరు బ్రతకండి. బ్రతికేటట్టుగా ఆ నమ్మిన దేవుడే మిమ్మల్ని చేస్తాడు. అలాగా ఆ విశ్వాసాన్ని కలిగిస్తాడు. కనుక దేవుని బిడ్డారా, దేవుని యందు ఇట్లాంటి విశ్వాసంతో మన దేవుడు
నిజ దేవుడని మనం నమ్మాము, దాన్ని నమ్మకంగా వెంబడిస్తాము, దానికోసం నమ్మకంగా బ్రతుకుదాము, ఆయనకు సాక్ష్యంగా బ్రతుకుదాము. ఎవరి మత విశ్వాసాలకు మనం భంగం కలచకుండా మనం ప్రకటిస్తాం, మనం నమ్మిన ధర్మాన్ని, మనం నమ్మిన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఎవరైనా మనల్ని భంగపరచడానికి వచ్చినప్పుడు వారికి రాజ్యాంగంతో సమాధానం చెబుదాం. దేవుని కోసము నమ్మకమైన మంచి దాసుడుగా బ్రతకడానికి కోరుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ ప్రభు తండ్రి యేసయ్యానికి స్తోత్రం. చెప్పబడిన వాటి మనకు పని దేవుడు చేయండి నాయన. అనేకులకు నాయన విధులైన అయ్యా ప్రభు ఆలోచనదాయకంగా రక్షణకరంగా ప్రభు అయ్యా నీకు స్తోత్రం ఆదరణకరంగా ప్రభు అనేకులకు ప్రభు విశ్వాసదాయకంగా మీరు చేయండి. ఆశీర్వాదంగా మార్చండి. అందరితో మీరు మాట్లాడాలని ప్రార్థిస్తాం. మహిమ ఘనత ప్రభావం చూపించుకుంటూ యేసునామమున మా ప్రభు తండ్రి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడును మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.